ఉందండి గవర్నమెంట్? బాగానే ఉందండి. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? అంటే ఇంతకు ముందు మీద కొంచెం బెటర్గానే ఉంది. ఇంతకు ముందు మీద అంటే ఏ విషయంలో బెటర్గా ఉంది? విషయంలో ఆయన ఎక్కంగానే శాండ్కి దెబ్బ ఇచ్చాడు. ఆయన శాండ్ పోయింది, మా వర్క్లన్నీ ఆగిపోయినాయి. కష్టాలు పడ్డాం. అది అయింది, కరోనా వచ్చింది. ఆ ఇసుక ఫ్రీ అయింది కానీ ఉంటే కరోనా సెలవులు వచ్చినాయి. అన్ని విధాలా దెబ్బలు తిన్నాం. ఇప్పుడు కొంచెం శాండ్ దొరుకుతుంది, వర్కులు ఉన్నాయి, బాగానే ఉంది. అది ఇప్పుడు ఫ్రీస్కి వస్తుందండి. ఫ్రీగానే వస్తుంది. బాగానే ఫ్రీస్కి అంటున్నారులే కానీ ఎక్కువ దొరకట్లేదు అని అంటున్నారు కొంతమంది. దొరుకుతుందండి. అంటే అపార్ట్మెంట్లు, ఇండివిజువల్ ఫ్లాట్లకి తేడా ఉంటుంది కదండి. రేట్లను బట్టి కొనుక్కోవడం కొంచెం కష్టం. మరి అంతేకాకుండా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే కాకుండా ఇంకా అన్ని విధాలుగా ఎలా ఉందండి? మరి ఆయన ఇచ్చిన హామీలు కానీ సూపర్ సిక్స్ కానీ అన్నీ అమలు అవుతున్నాయి అంటారా? అమలు అవుతున్నాయి కంటే పింఛన్ వస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఒక మెంబర్కి పింఛన్ వస్తుంది. అది ఎర్లీగా వస్తుంది. మామూలుగానే 1 తారీఖు కల్లా మేము ఎత్తుకునే పని లేకుండా ఇంటికి వస్తున్నారు. గవర్నమెంట్లో బాగానే ఉందండి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే వైసీపీ వాళ్ళేమో ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చట్లేదు బాబు గారు అని అంటున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు అపోజిషన్ చెప్పాలంటే చాలా చెప్తారండి. మీ మీద నాకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను రకరకాలుగా చెప్తాను. అదే అంటే ఇంట్రెస్ట్ లేకుండా చెప్పడమే. అంతే. ఇప్పుడు నేను అధికారంలో ఉంటే నేను చేసేది మంచి పని జనాలకు తెలుస్తుంది. మీరు అధికారంలో ఉంటే మీరు చేసేది తప్పు అని నేను అంటాను. అంతేకండి. అంతేకాకుండా అమరావతి రాజధాని అవడం ఎలా ఉందండి? అసలు మనకు రాజధాని లేకుండా 5 సంవత్సరాలు గడిపాం కదండి. ఇది అవ్వాలి కదా, పూర్తి అవ్వాలిగా. ఇప్పుడు కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. పర్మనెంట్ అవడం ఇంతకు ముందు తాత్కాలిక రాజధాని అది ఇది అన్నారు. ఇప్పుడు అలా కాకుండా మన హైకోర్టు నుంచి కూడా మనకు పర్మనెంట్ రాజధాని తీర్పు వచ్చింది. అవును, అది ఎలా అనిపిస్తుంది? బెటరే కదండి. మనకి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రాజధాని అనేది మనకి ఇక్కడ విజయవాడలో ఇంతవరకు రాజధాని అనేది లేదు. మనకు రాజధాని ఏర్పడుతుందని అంటే ఏరియా డెవలప్ అవుద్ది, వర్కులు ఉంటాయి, వర్కర్స్కి అందరికీ పనులు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఎవరో సఫర్ అవ్వకుండా ఉంటారు. వృద్ధులకి, వికలాంగులకి పింఛన్లు వస్తున్నాయి. ఇంకా వర్కర్స్కి అందరికీ కూడా వెసులుబాటు అవుతుందంటారా? వర్కులు జరుగుతున్నాయండి. డెవలప్ అవుతుందండి. ఇంతకుముందు విలేజ్లో ఎవరు బిల్డింగ్లు కట్టిన వాళ్ళు లేరు. ఇప్పుడు మేము చేస్తున్నాం కదండి. విలేజ్లో కూడా కాస్ట్లీ బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. మాకు వర్కులు ఉంటున్నాయి. అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయండి. జరుగుతున్నాయండి, బాగానే ఉన్నాయి. మీరు చూసారా? మేము వెళ్ళొస్తున్నాం అండి. కాకపోతే ఏంటంటే కాంట్రాక్ట్ బేసిక్ కాబట్టి మాకు బిల్లులు త్వరగా లేట్ అవుద్ది కాబట్టి మేము ఇండివిజువల్గా చేస్తాం. మీరు అక్కడ వర్కులు జరుగుతున్నాయి అంటారు. మరి వైసీపీ వాళ్ళేమో అక్కడ అసలు వర్కులే జరగట్లేదు. పోయినసారి ఎలా అయితే పోయినసారి ఎక్కడైతే గ్రాఫిక్స్ లో చూపించారో బాబు గారు, సేమ్ ఇప్పుడు కూడా అలాగే గ్రాఫిక్స్ చేస్తారు, ప్రజల్ని మభ్య పెడతారని కూడా అంటున్నారు కదా. గ్రాఫిక్స్ అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి లైవ్ చూడొచ్చు కదండి. లైవ్ చూడొచ్చు కదా. ఇప్పుడు నేను వెళ్ళాను కాబట్టి నేను చూశానండి అని చెప్పాను అంటాను. ఎలానోళ్ళు ఏదేదో చేస్తారు అబోధ కల్పనలు ఇవన్నీ. పెట్రోల్ రేట్ అండి, పెట్రోల్ రేట్ చూసుకుంటే 3 రూపాయలు పెరిగింది కాదు కదండి. మనకి సెంట్రల్లోనే అక్కడ మన ఇరాక్ నుంచి అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి ప్రాబ్లం ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే దాని మీద కొన్ని చర్యలు తీసుకుంటారే కానీ వాళ్ళు సొంతంగా తీసుకొచ్చి మనకి ఇచ్చేది కాదు కదండి. అంటే బాబు గారు వచ్చిన తర్వాత ఈ గ్యాస్ రేట్లు అయితే ఏంటి, ఈ రేట్లు అయితే విపరీతంగా రేట్లు పెరిగిపోతున్నాయి, మరి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏం పెరిగినాయండి రేట్లు? మనం చూసుకుంటే గ్యాస్ అక్కడ నుంచి రాంది వీళ్ళు ఏం చేస్తారండి? మన ఇండియాలో ఉందా గ్యాస్? లేదుగా. పెట్రోల్ కూడా అక్కడే ఉంది కదా. మన నిత్యావసర సరుకుల్లో ఆయిల్ కూడా అక్కడి నుంచి రావాలి కదా. ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం అక్కడ తీసుకొని అక్కడ యుద్ధం జరుగుతున్న చోట వాళ్ళు అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని మాకు వెసులుబాటు కల్పించండి, మాకు కొంత ఇవ్వండి అని చెప్పని అడిగి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇంకా అది కూడా చేయకపోతే ఇంకా రాష్ట్రం మరీ అధోగతి పాలైపోయేదిగా. బేసిక్గా గవర్నమెంట్ పరంగానే బాగానే ఉందండి, నేను కాదనను. కానీ బట్ ఇప్పుడు పెట్రోల్ రేట్లు ఒకటి కొంచెం బాగా పెరిగినాయి కాబట్టి అవి మన లాంటి సామాన్యులకి కొంచెం ఇబ్బంది కలిగించే విషయాలు. ఇటీవల గ్యాస్ రేట్లు ఒకటి పెరిగినాయి. కొంచెం ఇవి పెరగడం వల్ల నిత్యావసరాలు, మనం డైలీ పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. వీటని అంటే ఒకటి పెరిగితే అది అన్నీ రిలేటెడ్గా పడుతుంది. దానివల్ల ఏంటంటే బర్డెన్ అవుతుంది. అది ఒకటి కొంచెం మన గవర్నమెంట్ చూసుకోవాలి కొంచెం అట్లీస్ట్. ఎందుకంటే అప్పట్లో 120 వెళ్ళింది, తగ్గించారు. మళ్ళీ ఒకేసారి 3 రూపీస్ పెంచడం అనేది కొంచెం ఎంతైనా పేరుకి 3 రూపీసే కానీ అది క్వాంటిటీ పెరిగే కొందుకు అది ఎక్కువే అవుతుంది, పడిపోతుంది. ఈవెన్ ఎవ్రీథింగ్ ప్రతి దాని మీద అది చూపిస్తుంది దాని యొక్క ఇది.
మరి ఇది పెంచడం వల్ల ఇటు చూస్తేనే గవర్నమెంట్ ఇద్దరు ప్రతిపక్షం వాళ్ళు వీళ్ళు అయితే వీళ్ళు అంటే వాళ్ళేమో ఇది పెరగడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోతున్నారని చెప్పేసి వాళ్ళు ధర్నాలు అయితే ఏంటి అనేక అంటే సోషల్ మీడియాలో పోస్టులు అయితే ఏంటి వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. దానికి కౌంటర్గా టీడీపీ వాళ్ళు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. మరి వీళ్ళ వల్ల ప్రజల మీద ఏమైనా భారం పడిపోద్ది, ఈ ఎఫెక్ట్ ప్రజల మీద పడిపోతుందా? బేసిక్గా పడ్డం అనేది పడుతుందండి. ఒక రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరిది ఎవరి ఇది వాళ్ళది ఉంటుంది, ఎవరిని తప్పు పట్టలేము ఇందులో. మన ప్రస్తుతం ఉన్న దాని మీద అది పెరగడం అనేది వీళ్ళ తప్పు అని చెప్పలేము, తగ్గలేదు. బట్ ఏంటంటే ఎంతో కొంత కంట్రోల్ చేయడం అనేది చేస్తే బాగుంటుంది అనేది మన అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏమీ లేని వాళ్ళు బాగానే ఉంటారు, ఉన్నోళ్ళు బాగానే ఉంటారు. ఎటు తిరిగి బాధపడేదల్లా మిడిల్ క్లాస్ వాళ్ళకే, ఎందుకంటే అటు పైకి ఎదగలేరు, ఇటు కిందకి వెళ్ళలేరు. కాబట్టి మన మిడిల్ క్లాసే ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏ ప్రాబ్లం అయినా ఏదైనా పెరిగినా ఏదైనా మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ ఒక 1 రూపీ తగ్గినా అది మనకి బాగానే ఉంటుంది. సో అట్లీస్ట్ ఒకేసారి 3 రూపీస్ పెరగడం వల్ల మనకి పెడుతుంది కాబట్టి కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది మన జనరల్గా ఎవరిదైనా ఎవరి పర్ష్యూ అన్నా అదే కాబట్టి తగ్గిస్తే బాగుంటుంది. మరి అంతేకాకుండా ఎలా ఉందండి అసలు కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? మామూలుగా ఇంతకు ముందు గవర్నమెంట్లో ఎలా అనిపించింది? ఒక విధంగా చెప్పాలంటే రెస్పెక్ట్ అండి. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే రెస్పెక్ట్. అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ కొన్ని విధాలుగా హీఈస్ ద బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే చాలా మటుకు మనకి డిస్ట్రాయ్స్ అయినప్పుడు కూడా ఆయన నిలబడి చాలా మటుకు, ఎందుకు మొన్న మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా సింగినగర్లో మరి ఆయన చాలా తొందరగా స్పందించి ఇచ్చేశారు. సో ఆ విధంగా నేను ఒక రాజకీయ వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని నేను డిస్రెస్పెక్ట్ చేయను నేను. ఎందుకంటే ఆయన చాలా ఎలా చెప్పాలి, ఇప్పుడు జగన్ గారినే చూసాం కానీ ఎంతవరకు ఆయన వచ్చి చేశారు అది మాత్రం నేను చెప్పను. బట్ ఈయన ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మ్యాక్సిమం 100% నేను చెప్పను కానీ 80% ఆయన వచ్చి నిలబడి దాన్ని రెక్టిఫై చేయడానికే చేశారు. సో ఆ విధంగా నేను ఆయన్ని రెస్పెక్ట్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని. ఒకటి ఏంటంటే జాబ్స్ పరంగా కూడా ఏదో ఒక కంపెనీ మనకి తీసుకురావడానికి, జాబులు ఇవ్వడానికి, ఇప్పుడు ఎవరెవరైతే నిరుద్యోగులు ఉన్నారో చేయడానికి ఆయన చాలా మటుకు హెల్ప్ చేస్తారు. చాలా వరకు ఆయన ప్రయత్నిస్తారు. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ 5 yearsలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమందికి రాలేదు అది మనకే తెలుసు. దానివల్ల సో నేను ఆ పరంగా నేను ఈయనకే రెస్పెక్ట్ చేస్తాను. ఇంతే రేట్లు ఏం లేదు, ఇప్పుడు గవర్నమెంట్ బాగానే ఉంది ప్రస్తుతానికైతే. తర్వాత ఫ్యూచర్లో అనేది చెప్పలేం కానీ అన్ని రేట్లు మాత్రం ఉన్నాయి. మన సామాన్యులు మాత్రం మాలాంటి వాళ్ళు మాత్రం బతకడం కష్టంగా ఉంది. జాబ్స్ అలాగే ఉన్నాయి, ప్రైవేట్ జాబ్స్ మరీ దారుణం. ఏమన్నా ఎక్కడ కంపెనీస్ ఏమైనా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా సరే హైదరాబాద్ వెళ్ళి అట్లా చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ విజయవాడ అనేది కొంచెం కష్టమే. వస్తే బాగానే ఉంటుంది, పిల్లలకి మాత్రం ఆటికి అందరికీ బాగానే ఉండొచ్చు. అంతేకమ్మా, అమరావతి రాజధాని ఆయన కంపెనీలు హైదరాబాద్ కాకుండా మనకి విజయవాడ వస్తే అందరికీ అందుబాటులో ఉంటాయి అన్నమాట. అందరికీ ఎంప్లాయ్మెంట్ ఎక్కడికి వెళ్ళదు, మనకి మన ఆంధ్రప్రదేశ్ మంచిగా ఉంటుంది. దానికోసం పోలిస్తే మటుకి పర్లేదు అన్నమాట. కాకపోతే ఏంటంటే అన్నీ రావాలి, ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలి, అవుతేనే మొత్తం ఇది అవుతుంది అనమాట. అన్నీ వస్తున్నాయి అని చెప్పి అంటాం కాదు, చేసి చూపిస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్ ఉన్న నాయకుడు అని ఆయనకు పేరుందండి. ఆయన ఇప్పటికి 4 సార్లు సీఎం అయ్యాడు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా మెరుగ్గా పనులు చేస్తున్నారండి, చురుగ్గా చేస్తున్నారు. కానీ ఇంకా దాన్ని అవలంబించాలి. ఇంకా ఈయన ఈ 5 సంవత్సరాల్లోనే రాజధాని అయిపోతేనే ఆయనకి పేరుంటుంది. నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అది మా అభిప్రాయం. అది కూటమిలో ప్రభుత్వం నడుస్తుందండి, మరి ఈ కూటమి ఇలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? కూటమి ఇలా ఉంటేనే వాళ్ళకి పోటీగా ఉంటుంది. పోటీగా ఉండి ప్రజలకు కూడా మేలు జరుగుద్ది. రోడ్లు అధ్వానంగా ఉండే ఆ టైంలో నేనే 3-4 సార్లు పడిపోయాను, యాక్సిడెంట్ అయ్యాను. ఇప్పుడు రోడ్లు మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లు బాగా డెవలప్ అయ్యాయి, అది రిపేర్ వర్క్ అయ్యి. ఇంకా అమరావతి రాజధాని అవడం ఎలా అనిపిస్తుందండి, పర్మనెంట్ రాజధాని? ఇంతకుముందు మొగుడు లేని ముండలాగా ఉంది, ఇప్పుడు ఏది భర్త వచ్చాడు. మనకంటూ ఇంటికి యజమాని ఎట్లాగో స్టేట్కి క్యాపిటల్ అట్లా ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నాం మాకు రాజధాని ఉందని. గత 5 ఏళ్ళు అది లేదుగా.
3 రాజధానులు 6 రాజధానులు అట్ట కాదు మేవగన్ను ఇట్లా రకరకాల పేర్లు పెట్టాడు, ఏమీ చేయలేదు. మరి ఇప్పుడు కూడా అంటే పర్మనెంట్ అయినప్పటికీ మావి గన్న ఇది అంటున్నారు కదండి. వాడు అట్టగా అంటాడు, వాడు ఎప్పుడు అట్టగా అంటాడు. అందుకనే 11 సీట్లతో కొట్టుకుపోయాడు. అంతేనంటారా? అంతగా ఇంకేముంది. మరి ఈసారి మళ్ళీ మేమే వస్తాం అధికారంలోకి అంటున్నారు కదండి. అది సహజం, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మరి విపరీతంగా రేట్లు పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారండి ఏపీలో. అంటే నిత్యావసర వస్తువులు కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి. పెట్రోల్ పెరిగిందంటే అవతల ఏది యుద్ధం వచ్చింది కదా, అందువల్ల ఏది అక్కడ ఏది స్టాక్లు ఆగిపోయినాయి కాబట్టి రేట్లు పెరిగినాయి. దానికి తప్పేంటి? మేము ఉన్నప్పుడు రూపాయి పెరిగితేనే వేలెత్తి చూపించారు, మరి ఇప్పుడు అని చెప్పేసి అంటున్నారు కదా. సంగతి తీసేయండి. నాయకులు అందరూ అలాగే అంటున్నారు. ఏ నాయకులు? ఓడిపోయిన వాళ్ళందరూ అట్లాగే అంటాడు. విన్ అయిన గురించి ఎప్పుడైనా సరే తప్పు మాట్లాడతాం, లోక సహజ రీతి అది. మరి అంతేకాకుండా నిన్న ఈ రోజు నుంచి ఒకటి బాగా ట్రోల్ అవుతుందండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నాడో ఆయన అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నా సరే ఇంకొకళ్ళని కనండి మూడో వాళ్ళకంటే 30,000 ఇస్తాం పుట్టగానే, 4గో వాళ్ళకంటే 40,000 ఇస్తామని చెప్పేసి ఒక మాట అన్నారు. దానిపైన అనేకమంది ట్రోల్స్ వస్తున్నాయి. నేను అడిగిన 30,000 పోషణ పూర్తి అవుతుందిగా. ఒక బిడ్డ కనే వాళ్ళకి ఆ మాత్రం మినిమం బాధ్యత ఉండదుగా. ఏది ప్రభుత్వం ఇచ్చే 30,000కో లేకపోతే 5,000కో 10,000తో వాడి జీవితకాలం పోషణ అవుతుందిగా. 21 ఏళ్ల వయసు వచ్చే వరకు కనే వాళ్ళకు ఉండాలి ఆలోచన అని ఆయన ఆ మాట చెప్పడం తోటి వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ ఎవరైతే పడని వాళ్ళు కానీ ప్రతిపక్షాలంతా అంటే ఆయనకి ఒక్కడే కొడుకు, కోట్లాస్తున్నా సరే ఆయన కొడుక్కి ఒక్కడే కొడుకు, కానీ ప్రజలను మాత్రం ఇక్కడ బతకడానికే కష్టంగా ఉంటే 2 కనండి, 3 కానీ 4 కనండి అని చెప్పేసి అని అంటున్నారు. మాత్రం మిమ్మల్ని ఆచరించమని ఎవరన్నారు? ఏది మంచో ఏ చెడో ఏది పబ్లిక్ తెలుసుగా, తెలిసే ఓటేసాంగా. ఏదో చిన్న చిన్న పొరపాటు డొల్లుతూ ఉంటాయి, ప్రతి పట్టుకుని ఏలాడలేంగా. మొత్తానికి మరి కూటమి ప్రభుత్వం అయితే నడుస్తుందండి. ఇది ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారా? ఇలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇలాగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఒకవేళ డెవలప్మెంట్స్ ఏది అంతకుముందు ముందుకు వచ్చినటువంటి ఏది ఫ్యాక్టరీలు కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏది అంతకుముందు రాని కూడా వస్తున్నాయి. ఇప్పుడు కూడా పెట్టుబడులు మనకు అవసరం కదమ్మా. పెట్టుబడులు చేయాలి అంటే పెట్టుబడులు అవసరం. పెట్టుబడులు ఎవరి నుంచి వస్తాయి? కామన్ మ్యాన్ నుంచి రావు కదా, పారిశ్రామికవేత్తల నుంచి వస్తాయి. వాళ్ళు రావాలంటే తగినటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, చూపించగలగాల. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారులే కానీ బాబు గారు అంతా గ్రాఫిక్స్ లోనే చూపిస్తారు. గతంలో గ్రాఫిక్స్ చేశారే, ఆయన గ్రాఫిక్స్ చూపించడంలో ఆయన తర్వాత అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. దానికి వాడు అనుకుంటాడు, 100 అనుకుంటాడు. ఏం చేయాలన్నది నాయకులకు తెలుసు కాబట్టి మనం అందరం ఓట్లు వేసాం. అంతకుముందు ఎంత బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఉందనేది అందరం అనుభవించి చూసాం. దాని మీద ఇది బాగుంటుంది, బాగుండాలని భావిస్తాం.